హలో విజీ బడీస్, ఇవాళ నేను మా సత్యవమ్మ హాఫ్ సారీ ఫంక్షన్ వీడియోస్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫంక్షన్ అయితే ఆకాశన్ అంటే చాలా ఘనంగా జరిగింది. ఆకాశన్ అంటే అంత పెద్ద టెంట్ వేసారా అనుకోకండి. అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫంక్షన్ అనగానే మన చుట్టాలు బంధువులు అందరు 2 రోజుల ముందు వచ్చేస్తారు. ఇక అక్కడ మొదలవుతుందండి సందడి. ఫంక్షన్ హడావిడి మొత్తం అక్కడే ఉంటుంది. బంధువులు చుట్టాలని మొహమాటమే లేకుండా వచ్చి రంగానే అందరిని ఒక రౌండ్ కలిసి అందరు తలకాయ పెట్టి ఈ వంట చేద్దాం, ఆహాహా ఆ వంట చేద్దాం, అసలు మీరంతా కాదు, ఈ పని నేను చూసుకుంటా, మీరు ఇంకో పని చూసుకునే ఒకటైతే అందరు తల చేద్దాం, సారీ బుట్టలు సర్దాం, ఈ ఫుడ్స్ పెడదాం, ఆహాహా ఇలా డెకోర్ చేద్దాం, ఆహాహా ఈ డిజైన్ అయితే బాగుంటుంది, లేదు కాసేపు యూట్యూబ్లో చూసి చేద్దాము, అలా కాదు ఇది బాలా, ఇది తీసే, అబ్బా నేను చెప్పానా ఇది బాగాలేదని అలా 1-10 సార్లు తీసి మళ్ళీ సర్ది. ఇంకా నా అప్పుడు అలా అయింది, నీ అప్పుడు ఇలా చూసావా పిన్ని, నా అప్పుడైతే అలా అని కాసేపు కబుర్లు చెప్పుకుంటే అందరు ఇక పక్క అబ్బా మామూలుగా నవ్వుకోరండి. ఇంకా మనలాంటి పిల్లలు పక్కన ఉన్నారంటే అబ్బా ఇంక ఇలా పర్రా బాబు మనమే పోదాం పండి అని సర్దుకొని లేచేదాకా వీళ్ళాపరు. ఇంకా అక్కడి నుంచి లేచామని ఊపిరి పీల్చుకునే లోపల ఏ పిల్లలారా యాడికి కదలేదు, గిఫ్ట్లు ప్యాక్ చేద్దాం రండి. ఇంకా గిఫ్ట్ దగ్గర తీసుకెళ్ళి ఆహా ఇలా సర్దాం, ఆహా అలా సర్దాం, ఫస్ట్ ఇది చేద్దాం, ఆహా ఇవన్నీ కాదు అని ఒక పాయింట్ కొలిక్కొచ్చినప్పుడు మన కడుపులో రైలు పరిగెడుతూ ఉంటాయి. ఇంకలా మనం అక్కడ నుంచి సైలెంట్ గా సైడ్ అయినప్పుడు ఇంకా వీళ్ళతో పని అవుదని అర్థం చేసుకుని మన పేరెంట్స్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ పనంతా అయిపోయింది అనుకుంటే రాత్రికి మొదలవుతుందండి అసలు హడావిడి. చేతులకి ఫుల్ గా మెహందీ పెట్టించుకుంటే ఇక్కడదా పట్టించుకుంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నువ్వు పెట్టించుకున్నావు రాత్రికి నీ చేతుల కళ్ళ మొహానేమా, ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు అక్కడ పడుకో, ఆహా లేదు నువ్వు ఇక్కడ పడుకో, అయ్యబ్బా ఇక్కడ ప్లేసే లేదు, అసలు దిండ్లు ఏమైపోయినాయి, ఇంట్లో ఇన్ని దిండ్లు ఉండాలి, ఒక్క దిండు కనపడదు. ఇట్లాంటప్పుడు ఈ పూటకి సర్దుకొని పడుకుంటామో పొద్దున అసలు చాలా పని, సరే అని అలా పడుకుందామో లేదా ఇలా తెల్లారిపోతుంది. ఇంకా లెగడం ఆలస్యం, అందరు కానివ్వండి త్వరగా కానివ్వండి, ఇంకా నిద్ర లెగలే, ఎప్పుడో నిద్ర మొహమేనా, ఎప్పుడు ఇంతేనా, తొందరగా కానివ్వండి, జనాలు వచ్చేస్తున్నారు, ఆ పిల్లని ఎప్పుడు కూర్చో, ఆ పిల్లని రెడీ చేయండి కొంచెం, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వాలా, ఎప్పుడుకొస్తా, అందరు వెళ్ళిపోయినాక భోజనం టైంకి రెడీ అయ్యిరా. ఈ హడావిడంతా ఒక ఎత్తు అయితే మధ్యలో ఫోటోషూట్ ఇంకో ఎత్తు. వాళ్ళు ఎన్నైనా చెప్పనివ్వండి, మనకు నచ్చిన చోట నుంచడం మనకు నచ్చినట్టే దిగుతాం. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కాళ్ళకు పసుపు రాయించుకొని గంధము కుంకుమ పెట్టించుకొని ఇంకా పందిర్లోకి వెళ్ళి కూర్చొని అబ్బా పిల్ల చూడు ఎంత ముద్దుగుందో, బొమ్మలా ఉంది, ఆ బట్టలు చూడు ఎయ్యంగానే ఇట్టే అతికిని. ఇంకా అప్పుడు దాకా ఖాళీగా ఉన్న కొచ్చిలని జనాలతో నిండిపోతాయి. ఈ రోజుల్లో అందరు మిషన్ లాగా పొద్దున్న లేచిన దగ్గర ఇష్టం ఉన్నా లేకపోయినా నచ్చని వరకు వెళ్ళి ఇంకా వచ్చి మనశ్శాంతే లేకుండా తిని అలా పడుకొని నిద్రే పట్టక కొన్ని వందల ఆలోచనతో సతమతం అయ్యి ఇంకా ఇలా అందరూ కలిసి ఎప్పుడెప్పుడో విషయాలు చెప్పుకొని కడుపుబ్బా నవ్వి మనస్ఫూర్తిగా మాట్లాడుకొని అన్ని విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా అమ్మాయిని మనస్ఫూర్తిగా దీవించి ఇంకా ఇలాంటి ఆనందం కొన్ని కోట్లు పెట్టినా రాదు. అందుకే ఆకాశన్ అంటేలా అని చెప్పాను. ఈ ఫంక్షన్ లో 2 పెద్ద మనుషులు ఉన్నాయి, ఇప్పుడు వీడియోలో కనిపించే వాళ్ళే. వీళ్ళ హడావిడి అంతా ఇంత కదనుకోండి, అందరికి ఎత్తు అయితే వీళ్ళు మాత్రం ఇంకో ఎత్తు. ఇలా మా ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. చూసారా ఏ చోటైనా